రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఏకంగా రైలు పట్టాలపై కారు నడిపింది. నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి పట్టాలపైకి కారు తీసుకురావడంతో గమనించిన లోకో పైలట్ రైలు ఆపేశాడు. దీంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డగించగా వారిని చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది. ఏకంగా రైలు పట్టాలపై కారు నడిపింది. నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి పట్టాలపైకి కారు తీసుకురావడంతో గమనించిన లోకో పైలట్ రైలు ఆపేశాడు. దీంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డగించగా వారిని చాకుతో బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన శంకర్పల్లి గేట్ల కార్లు వస్తుంది తాగి వస్తున్నా మంచిగా వస్తున్నా కానీ. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, యువతి పట్టాలపైకి కారు నడపడానికి కారణాలేంటి? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లా శంకర్పల్లి పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ పైన ఊహించని ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఒక మహిళ ఏకంగా రైల్వే పట్టాల పైన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ కారు డ్రైవ్ చేయడానికి సంబంధించి ఇది రీల్స్ మాయలో పడి రీల్స్ చేయడం కోసమే ఆమె ఈ రకంగా పట్టాలపై రైల్వే ట్రాక్ పైన ఈ యొక్క కారు డ్రైవింగ్ చేసినటువంటి ఇన్సిడెంట్ అనేది రీల్స్ కోసమే చేసిందనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఆమె శంకర్పల్లి నుంచి అటు నాగులపల్లి వైపుగా రైల్వే ట్రాక్ పైన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుందో అది గమనించినటువంటి స్థానికులు ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేయడంతో ఆ రూట్ లో వచ్చినటువంటి రాకపోకలు కొనసాగించాల్సినటువంటి ట్రైన్స్ మొత్తాన్ని ఆ రూట్ లోకి రాకుండా కొద్దిసేపటి వరకు పూర్తిగా రైల్వే అధికారులు రైళ్లను నిలుపుదల చేశారు. పూర్తిగా ఆమె ఎప్పుడైతే కారు తీసి ఆ ట్రాక్ పక్కన తీసుకురావడం జరిగిందో అప్పటి వరకు కూడా కొన్ని గంటల పాటు రైల్వే ట్రాక్ పైన ఎటువంటి రాకపోకలు అనేవి రైళ్లకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు అనేవి సంభవించలేదు. ఇక కొద్దిసేపటి వరకు యువతి హంగామా సృష్టించింది. రైల్వే ట్రాక్ మీద నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనే ఎవరు ఆపేటువంటి ప్రయత్నం చేసినా సరే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వ్యక్తులు వాళ్ళ మీద తిరగబడటము, కారుని ఆపకుండా అలాగే ట్రాక్ మీద నుంచి పోనివ్వడం చేసింది. కొందరు వ్యక్తులు ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్లి కారులో నుంచి దిగాలి, కారుని ఆ పక్కకు తీయాలనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ఆమె తన దగ్గర ఉన్నటువంటి నాన్ షాక్ ఆయుధాలను ఉపయోగించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. దాంతో చేసేదేమీ లేక ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇమ్మీడియట్ గా మహిళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారును రైల్వే పట్టాల మీద నుంచి పక్కకు తీశారు. ప్రస్తుతం యువతిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఆమె ఎందుకు ఏ టైంలో రైల్వే ట్రాక్ మీదకు వచ్చింది, ఎలా రాగలిగింది, అసలు దాని వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటనేది కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు. వాస్తవానికి రైల్వే ట్రాక్ మీద కారు డ్రైవ్ చేయడం అనే దానికి ఘటన అనేది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పిచ్ అనేది ఎక్కువ అయిన తర్వాత చాలా మంది ఇటువంటి
ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. రైల్వే ట్రాక్ పక్కనే నడుచుకుంటూ వెళ్తాం, రైలు వస్తున్నటువంటి సందర్భంలో వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని రైలుకి దగ్గరగా సమీపంలోనే నడుచుకుంటూ పక్క నుంచి వెళ్ళటం, స్లో మోషన్ వీడియోలు చేయడం, ఇక ఇలాంటి ఘటనలు చూసాం. ఇప్పుడు ఏకంగా ఒక మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ రైల్వే ట్రాక్ మీదకి రావడం అనేది ఊహించని పరిణామంగా భావించాల్సి ఉంటుంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.